ఇవాళ గుడ్లు చామదుంపల కర్రీ. గుడ్లు చామదుంపల కర్రీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా గుడ్లు చామదుంపల్ని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని చామదుంపల్ని ముక్కల కింద కోసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కారం, పసుపు, చింతపండు. ముందుగా స్టవ్ అంటించుకొని బాణీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని నూనె వేసుకోవాలండి. నూనె మరిగాక పసుపు, ఉప్పు వేసుకోవాలి. గుడ్లకి ఘాట్లు పెట్టుకొని ఉప్పు వేయడం వల్ల, సాల్ట్ వేయడం వల్ల గుడ్లు కింద మూకుడికి అంటుకోకుండా వస్తుందండి. అందుకు ఉప్పుని సాల్టుని పసుపు వేసుకోవాలి. వేసుకొని గుడ్లు వేపుకోవాలండి. వేపుకున్నాక గుడ్లు తీసుకొని అదే దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగడానికి కాస్త ఉప్పు వేసుకోవాలండి. త్వరగా ఉల్లిపాయలు వేగాలంటే ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయండి. ఉల్లిపాయలు వేగాక చామదుంపలు వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలండి. చామదుంపలు కూడా వేసుకొని కాసేపు నూనెలో మగ్గనిచ్చి తర్వాత మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి. తర్వాత చామదుంపల్లో కారం వేసుకోవాలి. సరిపడా కారం కూడా ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాక వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్నాక కాసేపు ఉల్లిపాయ ముక్కలు, చామదుంపలు మగ్గాక వాటర్ పోసుకొని దాంట్లో గుడ్లు వేసుకోవాలండి. గుడ్లు వేసుకొని కాసేపు మగ్గనిచ్చాక చింతపండు పులుసు వేసుకోవాలండి. తర్వాత చింతపండు పులుసు వేసుకున్నాక కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలకి పొద్దున్నే లంచ్ బాక్సుల్లో కూడా ఇదే రెసిపీ అండి. ఎంతో టేస్టీ అయిన చామదుంపలు గుడ్లు కూర రెడీ. మీరు ఒకసారి చేసి ట్రై చేయండి. ధన్యవాదాలు.
ఎంతో గుమగుమలాంటి టేస్టీ అయిన చామదుంపలు గుడ్లు కూర రెడీ. ధన్యవాదాలు.